తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కళలను ఆదరించి కళాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రేక్షక మహాశయులపై ఉందని ఆంధ్రప్రదేశ్ నాటక పరిషత్తుల సమైక్య అధ్యక్షులు బుద్దాల వెంకట రామారావు అన్నారు. సోమవారం సాయంత్రం భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలో ఫోకస్ కళా సంస్థ ఆధ్వర్యంలో సురభి నాటకోత్సవం ప్రారంభిస్తూ ఆయన మాట్లాడారు. 3 రోజుల పాటు జరిగే ఈ నాటకోత్సవాల్లో మాయాబజార్, భక్త ప్రహ్లాద, పాతాళ భైరవి ప్రదర్శించబడుతున్నాయన్నారు. ఈ కార్యక్రమానికి ఫోకస్ వ్యవస్థాపక అధ్యక్షులు గొన్నాబతుల మల్లేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ పెండ్ర వీరన్న, మాజీ ఎమ్మెల్సీ బొమ్మిడి నారాయణరావు, టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటే పాదసారథి, కంతేటి వెంకటరాజు, సరిపిడికల రామారావు, ఎస్ సూర్యనారాయణరాజు, గూండా రామకృష్ణ, జవ్వాది దాసరాది శ్రీనివాస్, బుద్దరాజు రంగనాథరాజు, చంద్రాజీ, ఎర్రంశెట్టి వెంకటరత్నం, కార్మూరి బాబు, కోటేశ్వరరావు, ఎం సీతారాం ప్రసాద్ మాట్లాడారు. అనంతరం యూత్ క్లబ్ మాజీ అధ్యక్షులు మంతెన వెంకట నరసింహ సీతారామరాజు, తాడికొండ కోటేశ్వరరావు గుప్తలను ఫోకస్ కళాదాత పురస్కారంతో సన్మానించారు. అనంతరం సాయి సంతోష్, నాట్య మండలి సురభి వారు మాయాబజార్ నాటకాన్ని అత్యంత వైభవంగా ప్రదర్శించారు. పాండవులు చూదమున సర్వరాజ్యమును కోల్పోయి కారణముల నట్టమున తిరుగుతున్నారని తెలిసినంతని శ్రీకృష్ణుని పంపి నిన్ను నీ తనయుని ద్వారకకు చేర్చుకునే నా ప్రేమ వ్యక్తమవుతున్నది. పైగా ఇద్దరన్నలకు ఒక్కదివే చెల్లెలు. ఈ మాట నేను కాదని నా సోదరి. ఈ కార్యక్రమంలో మా మల్లేశ్వరరావు ఎప్పటి నుంచో సురభి వారితో అనుబంధం, అలాగే ఆయన ఉత్తమ అభిమాని సురభి సంస్థలకి. వారు కూడా ఇవాళ తాడేపల్లిగూడెంలో 2 రోజుల పాటు ప్రదర్శనలు ఇచ్చి, ఈ భీమవరంలో 3 రోజుల పాటు ప్రదర్శన, తర్వాత పాల్గొల దగ్గర ఉన్నటువంటి మన చిన్నమోరి గ్రామంలో కూడా ప్రదర్శన ఇస్తున్నారు. రెండవది, వాడు ఒక ప్రదర్శన చేయాలంటే కనీసం ₹1,00,000 వ్యయం అవుతుంది. అయినప్పటికీ కూడా మనకేదో ఖర్చులు కలిసి వస్తాయి. నాటకాన్ని గోదావరి ప్రాంత ప్రజలకు కూడా చూపించాలి, దగ్గర చేయాలన్న సంకల్పంతో వారి పారితోషికాన్ని పెద్దగా ఆశించకుండా ప్రయాణ ఖర్చులు, వసతి సౌకర్యం మాత్రమే తీసుకుని ఈ కార్యక్రమానికి చేయడానికి ముందుకు వచ్చినందుకు సురభి కళాకారులందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ప్రాంతంలో కూడా మంచి ఆడిటోరియం ఆదిత్య వేదిక నిర్మించారు పెద్దలందరూ కలిసి. భీమవరం జిల్లా కేంద్రంగా ఉంది కాబట్టి మన జిల్లాలో ఏ విధమైనటువంటి ప్రభుత్వ పరమైనటువంటి లేక నంది నాటకోత్సవాలు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో జరిగినాయి, ఒక పశ్చిమ గోదావరి జిల్లా తప్ప. అటు ఏలూరు కానీ ఇటు నరసాపురం పార్లమెంట్ కానీ వేదిక లేదు. ఆ వేదిక లేని కొరత కారణంగా నంది నాటకోత్సవాలు జరపలేదు. అంచేత మన భవిష్యత్తులో తప్పనిసరిగా భీమవరం కేంద్రంగా ఈ హౌసింగ్ బోర్డులో ఇండోర్ స్టేడియం నిర్మించుకుని ప్రభుత్వపరమైన సహకారం ఉంటుంది. తప్పనిసరిగా దిశగా పెద్దలందరూ కృషి చేయాలి.
మల్లేశ్వరరావు గారు మా హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించడం మా కాలనీ వాసులందరికీ కూడా చాలా గర్వించదగ్గ విషయం. ఇటువంటి కార్యక్రమం నిర్వహించాలంటే ఎంతో వ్యయ ప్రయాసలకు లోను కావి వాటిని అన్నింటినీ సమకూర్చుకొని ఎంతోమంది దగ్గరికి వెళ్ళి వారి అందరినీ కూడా పిలుచుకొని ఇటువంటి కార్యక్రమం జరిపిస్తున్నందుకు మల్లేశ్వరరావుకి మా కాలనీ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారు ఇంకా ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలని జరిపించాలని కోరుకుంటూ ఇంకా మా అసోసియేషన్ కూడా వీరికి తోడ్పాటును అందిస్తుందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. కార్యక్రమాలు మరి ఇప్పుడు కూడా మరి ఈ టీవీలు సెల్ ఫోన్లు వచ్చిన సందర్భంలో అందరూ వాటితో అతుక్కుపోయే రోజుల్లో కూడా ఇటువంటి కళాకారుల్ని వాళ్ళ యొక్క కళల యొక్క నైపుణ్యాలు ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో చేపడుతున్నటువంటి కార్యక్రమాలకి మేము ఎప్పుడు అండగా ఉంటామని చెప్పి మరొకసారి వారికి ఇటువంటి కార్యక్రమాలకి ప్రోత్సహించాల్సిన దాతలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. మరి ఇన్ని నాటకాలని ఈ జిల్లాలో చేస్తూ కళాకారులందరికీ ప్రోత్సహిస్తున్నటువంటి బుద్దాల రామారావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ సత్కారం స్వీకరించి ఈ కార్యక్రమాలు తప్పనిసరిగా అందరూ ప్రోత్సహిస్తేనే జరుగుతాయి. దయచేసి ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను. నరుడు అంటే నాటకం ఉంటుంది. అందువల్ల నరుడన్న ప్రతివాడు కూడా ఎక్కడ నాటకం ప్రదర్శింపబడినా సరే తనకు దగ్గరలో ఉన్నప్పుడు చూడాలని కోరుకుంటూ ధన్యవాదాలు, నమస్కారం. మరి ఇవాళకి 140 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సురభి నాటకాలని మేము గతంలో 30 సంవత్సరాల క్రితం డిఎన్ఆర్ కాలేజీలోని అల్లూరి సీతారామరాజు భవనంలోని వేయటం జరిగింది. అప్పుడు అదృష్టం ఏంటంటే కుర్చీల కోసం మాకు పొద్దున్నే ఇంటికి వచ్చి అడిగేవారు, మాకు కుర్చీ ఉంచండి అని. అటువంటి పరిస్థితి సురభి నాటకం అంటే ఇవాళ కొంతమంది తెలియక రావట్లేదు, కానీ ఇవాళ వచ్చిన వాళ్ళందరూ కూడా మీ బంధువర్గానికి మిత్రులకి అందరికీ చెప్పి తీసుకొస్తే ఈ నాటకాన్ని చూడటం అనేది మన అదృష్టం, చాలా అదృష్టం అన్నమాట. మామూలు నాటకాలు చాలా చోట్ల జరుగుతాయి, వేరే విషయం. ఏదైనా కళారంగాన్ని పోషించడం అనేది మన అదృష్టం. కాబట్టి మరి ఈ 10 సంవత్సరాల నుంచి ఫోకస్ సంస్థను అతను ఒంటి చేతునే నడుపుతున్నాడేమో నేను అనుకుంటున్నాను. చాలా వ్యయప్రసలు అనుభవిస్తూ మరి మంచి ఈ సురభి నాటకం వాళ్ళంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో కాదు, భారతదేశంలో ఒక పేరున్నటువంటి రంగస్థల సంస్థ. అటువంటి సంస్థని మరి బొమ్మనారాయణరావు గారు ఈ సురభి నాటకాలు ఎక్కడ జరిగినా, ఇండియాలో ఎక్కడ జరిగినా, ఢిల్లీ, పూనా, బొంబాయి ఎక్కడున్నా సరే కుటుంబ సమేతంగా వెళ్ళి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని ఎంతో ఆదరించేవారు. మరి అటువంటి సురభి నాటక వారిని మరి మల్లేశ్వరరావు గారు మన వ్యవహారం మళ్ళీ ఒక 20 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడ ప్రదర్శింపజేయడం చాలా అభినందనీయం. పౌరాణిక నాటక రంగం అంతరించిపోతున్నటువంటి టైంలో సురభి కళాకారులు తీసుకొచ్చి మళ్ళా ఈ నాటక రంగాన్ని ప్రోత్సాహం చేయడం అనేది భీమవరానికి పుట్టినిల్లని చెప్పక తప్పదు. ఎందుకంటే భీమవరంలో కళాకారులకు సంబంధించినటువంటి ఒక పెద్ద గడ్డ కళారంగం పుట్టినటువంటి ప్రాంతం. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, వాస్తవంగా పౌరాణిక సంబంధించినటువంటి నాటకాలు ఒక పక్కన అయితే సురభికి సంబంధించినటువంటి నాటక రంగం గురించి ఒకసారి చెప్పాల్సినటువంటి సందర్భం ఉంది. సమాజానికి మొట్టమొదటిగా నాటక రంగాన్ని పరిచయం చేసినటువంటి వేదిక ఏదైనా ఉందంటే అది సురభి నాటక రంగం అనే విషయాన్ని మనం అందరం కూడా గమనించక తప్పదు. 1885 నుంచి ఇప్పటి వరకు సురభి నాటక రంగానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహించడం, మరింత ఈ యొక్క నాటక రంగానికి ప్రజల్లో మరింత చైతన్యంతో రావాలని, ప్రజలందరూ కూడా ఈ యొక్క పౌరాణిక నాటక రంగాన్ని, సురభి నాటక రంగాన్ని ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సత్కారం చేసినటువంటి మల్లేశ్వరరావు గారికి, అలాగే నా అత్యంత ఆప్తుడు, నా కష్ట పుస్తకాల్లో పాల్పంచినటువంటి సారథి గారికి, అలాగే మా వెంకటరాజు గారికి, ఇతర బాల్యవాసులందరికీ కూడా నా శిరస్సమాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ నాటకాలన్నా వృద్ధులన్నా అభిప్రాయాన్ని ఇష్టం. నాకు ఇలాంటి కార్యక్రమాలు నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు మల్లేశ్వరరావు గారికి సదా నేను కృతజ్ఞుడై ఉంటాను. అలాగే ఏ కార్యక్రమం స్టార్ట్ చేసినా కానీ నా వంతు సహకారం నేను చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవుస్తున్నాను. అన్ని విద్యల్లోనూ అన్ని రకాల ఉపాధ్యాయులను పిలిపించి వాళ్ళకి శిక్షణ ఇచ్చే ఏర్పాట్లన్నీ చేశారు. ఈ తల్లిదండ్రులందరూ కూడా ఆ రకంగా శిక్షణ స్వీకరించి పిల్లలందరినీ శిక్షణ స్వీకరించి ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషించారు. తర్వాత పిల్లలందరికీ కూడా
అన్ని నాలెడ్జ్లు వస్తున్నాయి కానీ జనరల్ నాలెడ్జ్ రావట్లా. అందువల్ల ఏమిటంటే ప్రతిరోజు కూడా పేపర్ చదివే ఏర్పాట్లు చేయాలి పెద్దలందరూ కూడా. తర్వాత తెలుగు భాషను బాగా గుర్తించి తెలుగు బాగా మాట్లాడేలాగా ప్రతి వాళ్ళు కూడా ఇంగ్లీషు డాడీ మమ్మీ అంటున్నారు, అంతేగాని అసలు ఒరిజినల్ తెలుగు మాట్లాడతలేదు. అందువల్ల తల్లిదండ్రులు కూడా బాగా ప్రోత్సహించి పిల్లల్ని తెలుగు భాషను బాగా ఇచ్చేసేటట్టు, మాతృభాషను బాగా వచ్చేటట్టుగా ఏర్పాటు చేసి పిల్లలకు అన్నీ తెలిసే విధంగా రామాయణాలు భారతాలు అన్నీ చెప్పి బాగా నేర్పించవలసిందిగా కోరుతున్నాను. చైతన్య భారతి సంగీత నృత్య నాటక పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 30, 31, జూన్ 1, 2 తేదీల్లో భీమవరం డిఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ప్రాంగణంలో జరిగే 17వ జాతీయ స్థాయి సాంఘిక నాటిక పోటీలకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ప్రవేశ ద్వారం ఆలయ రాజగోపురం సెట్టింగ్తో చూపలను విశేషంగా ఆకట్టుకుంటుంది. 30వ తేదీన గోవాడ క్రియేషన్స్ హైదరాబాద్ వారి మూల్యం, 31న కళాంజలి హైదరాబాద్ వారి రైతేరాజు, అరవింద ఆర్ట్స్ తాడేపల్లి వారి మనస్విని, ఉషోదయ కళానికేతన్ వారి విముక్తి నాటికలు ప్రదర్శన జరుగుతోందని సభా నిర్వహణ కమిటీ సభ్యురాలు కళాకారిణి జ్యోతిరాజ్ బీశెట్టి చెప్పారు. రాష్ట్రంలోనే నెంబర్ 1 పరిషత్తుగా చైతన్య భారతి సంస్థ వెలుగొందుతోందని ప్రెస్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ కమిటీ సభ్యులు పేరుచల లక్ష్మణవర్మ చెప్పారు. ప్రేక్షకులు అధిక సంఖ్యలో విచ్చేసి నాటికలను తిలకించాలని చైతన్య భారతి అధ్యక్షులు రాయప్రోలు భగవాన్, ఉపాధ్యక్షులు డాక్టర్ కట్రెడ్డి సత్యనారాయణ, కార్యనిర్వహణ కార్యదర్శి బట్టిప్రోలు శ్రీనివాసరావు కోరారు. చైతన్య భారతి సంగీత నృత్య నాటక పరిషత్ రేపు 30వ తారీఖు నుంచి భీమవరంలో మొదలు కాబోతుంది. ఇందులో ఒక 70 నాటికల్లో మనం ఒక 9 మంచి నాటికల్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్రజలకు చూపించాలి అనే ఉద్దేశంతో సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా మనకు 30వ తారీఖున ఒక నాటిక, అది గోవాడ క్రియేషన్స్ హైదరాబాద్ వారు వెంకట్ గోవాడ గారి దర్శకత్వంలో మూల్యం నాటిక. ఈ మూల్యం నాటిక ప్రతి స్త్రీ చూడాల్సిన నాటిక. అలాగే తండ్రి కూతుర్ల యొక్క ప్రేమ గురించి, వారి ఔన్నత్యం గురించి చూపించిన నాటిక కాబట్టి మూల్యం నాటిక. అలాగే 31వ తారీఖున రైతే రాజు అనే నాటిక కళాంజలి హైదరాబాద్ వారిది. ఈ రైతే రాజు ప్రతి రైతు చూడవలసిన నాటిక. ఇందులో ముఖ్యంగా ఏంటి అంటే రైతుల సమస్యని ఒక విభిన్న కోణంలో చూపించిన నాటిక. అలాగే అరవింద ఆర్ట్స్ తాడేపల్లి వారి మనస్విని నాటిక. అలాగే ఉషోదయ కళానికేతన్ కట్రపాడు వారి విముక్తి నాటిక, ఇది కూడా ప్రతి రైతు చూడవలసిన నాటిక. అలాగే మనకి 1/6/2024 శనివారం ఇంద్రప్రస్థం అభినయ ఆర్ట్స్ గుంటూరు వారి ఇంద్రప్రస్థం నాటిక. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తరంలో ప్రేమించుకున్న జంట, తల్లిదండ్రులు ప్రేమించుకున్న ఒక జంటకి తల్లిదండ్రులు ఏ విధంగా బుద్ధి చెప్పారు అనే విషయం చాలా చక్కగా అందులో వివరించడం జరిగింది. అలాగే 2వ నాటికగా 1వ తారీఖున తెలుగు కళా సమితి విశాఖపట్నం వారి నిశ్శబ్దమా నీ ఖరీదెంత ఈ నాటిక. ప్రతి చోట కూడా స్త్రీకి మంచి ఔన్నత్యం ఇచ్చి స్త్రీని గొప్పగా మనం చూపిస్తూ ఉంటాం. కానీ ఈ నాటికలో స్త్రీ ఏదైనా పొరపాటు చేస్తే, ఒక తప్పు చేస్తే ఎలాంటి పరిస్థితిని ఆ కుటుంబం ఎదుర్కొంటుంది అనే విషయాన్ని చక్కగా వివరించారు ఈ నిశ్శబ్దమా నీ ఖరీదెంత నాటికలో. అలాగే అదే రోజు 3వ నాటికగా శ్రీ సాయి ఆర్ట్స్ కొలకలూరు వారి కౌసల్య సుప్రజ రామ అనే నాటిక. ఇవన్నీ కూడా 1వ తారీఖున ప్రదర్శించబడతాయి. అలాగే చివరి రోజైన 2వ తారీఖున మొదటి నాటిక చైతన్య కళాభారతి కరీంనగర్ వారి స్వప్నం రాల్చిన అమృతం అనే సాంఘిక నాటిక. ఇది చాలా అద్భుతమైన నాటిక. అలాగే చివరి నాటికగా మనకి VTPS కల్చరల్ అసోసియేషన్ ఇబ్రహీంపట్నం వారి ఎనిమి అనే నాటిక. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న విద్యార్థులు ఏ విధంగా చదవాలి, ఎలా ఏంటి అనే విషయాన్ని తీసుకున్నారు ఈ నాటికలో. ఈ విధంగా 9 నాటికలు కూడా 9 విభిన్నమైనటువంటి అంశాలను తీసుకొని మనం ఇది సెలెక్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా, ఎందుకంటే జీవితాన్ని మనకు ప్రతిబింబించేదే నాటకం. ఒక సినిమా చూసామనుకోండి, అందులో షూటింగ్ ఉంటుంది, టేక్స్ ఉంటాయి, కానీ ఈ నాటికలో అట్లా ఏముండవు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇచ్చేసి ఈ నాటికల్ని వీక్షించి మన చైతన్య భారతి సంగీత నృత్య నాటక పరిషత్తు వారి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. చైతన్య భారతి నాటక పరిషత్తు 17వ సంవత్సరం నాటక పరిషత్తు రేపు 30వ తారీఖు నుంచి మొదలవుతుంది. 30, 31, 1, 2వ తారీఖు. ఎప్పుడు డిఎన్ఆర్ కాలేజీ గణపతుల వారి ఆటస్థలం గ్రౌండ్లో చేసేవాళ్ళం. కొన్ని కారణాల వల్ల హోమాలు అవి జరగటం వల్ల స్టేజ్ ఇబ్బంది అయ్యి డిఎన్ఆర్ కాలేజీ గెస్ట్ హౌస్ వెనకాల ఇంగ్లీష్ మీడియం స్కూల్లో స్టేజ్ అరేంజ్ చేసి భారీ ఎత్తులో ఏర్పాట్లు చేసాం. భీమవరం ప్రేక్షకులు అందరూ వచ్చి ఈ నాటికలు ఈ 4 రోజులు వచ్చి దిగ్విజయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం.
నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ పట్టణాధ్యక్షులు పడమట సోమేశ్వరరావు, సెక్రటరీ సాంబ్రాణి నాగబాబు, వీరా ఆధ్వర్యంలో భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు కోళ్ల నాగేశ్వరరావు, వేంద్ర శ్రీనివాస్ చేతుల మీదుగా ఈ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఫ్యాన్స్ గౌరవ అధ్యక్షులు మద్దుల రాము, గంటా త్రిమూర్తులు, బండ్రెడ్డి వెంకన్న, యలమంచిలి శ్రీనివాస్, కౌరు పృథ్వీశంకర్, రేవు వెంకన్న, చెల్లబోయిన గోవింద్, బొడ్డు మోహన్, మల్లువలసరాము, వెన్నకోట వినాయక్, నీలాతి రమేష్, ములుగుత్తి ప్రకాష్, దొంగ వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు పాల్గొన్నారు. నందమూరి అభిమానులు భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలో రొట్టి, పాలు, ఫ్రూట్స్ పంచిపెట్టారు. ఆయనకి ఎంత చేసినా తక్కువే. ఆయన బీసీల హృదయం. ఆయన బీసీల కోసం పాటుపడిన వ్యక్తి, బీసీలకి రాజకీయంగా రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి. ఆయన్ని జయంతి 101 జయంతి సందర్భంగా ఆయన్ని నా నమస్కారం తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా భీమవరం నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో ధర్మాస్పట్లో పాలు, రొట్టె కార్యక్రమాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు, కోల నాగేశ్వరరావు గారు, యాండ్రసీని గారు, మెండి పాసారథి గారు, యువతవాదులు ఉన్న నాయకులందరూ ఇచ్చేయడం జరిగింది. మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అంటే మరి నిజంగా ఒక సినీ నటుడిగానే కాకుండా ప్రపంచ దేశాలంతా కూడా గర్వించే విషయం అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజుల్లో విలాసమైన జీవితాన్ని వదులుకుని పేదల ప్రజల కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి, మరి తెలుగుదేశం పార్టీ అనేది ఒక తెలుగువాడి ఆత్మ గౌరవం అని చెప్పి సాటి చెప్పిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అలాంటి వ్యక్తి పుట్టినరోజు ఈ రోజున వాడవాడ పల్లి చేసుకుంటున్నాం అంటే మరి నిజంగా చాలా గర్వకారం. రేపు రాబోయే రోజుల్లో కూడా, రాబోయే తరాలు కూడా ఎన్టీ రామారావు గారిని ఏదైతే దైవం కింద కొలుస్తున్నారో అలాగే భారతదేశం అంతా గర్వించే విధంగా రేపు రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాం ఖాయం. అలాగే కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి ఈ రోజున ఎన్టీఆర్ అభిమానులుగా మేమంతా కోరుకుంటూ మరి ఈ జయంతి సందర్భంగా ఆయనకి మరొకసారి నివాళులు అందజేస్తున్నాం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతిని పురస్కరించుకుని ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో నందమూరి అభిమానులు అందరూ, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఈ పుట్టినరోజు సందర్భంగా అందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్ళు, పాలు, బ్రెడ్ పంచడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తోట సీతారామలక్ష్మి గారికి, అలాగే వేంద్ర శ్రీనివాసరావు గారికి, అలాగే కోల నాగేశ్వరరావు గారికి, అలాగే పట్టణంలో ఉన్న ప్రముఖుల నాయకులకు, కార్యకర్తలకు చాలా గర్వపడుతున్నాం. ఈ విషయం వచ్చిన అందరికీ నేను పొందిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా మహోన్నత వ్యక్తిగా సింహంలాగా వెలిగిన శ్రీ నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు చేసుకోవడం నందమూరి అభిమానులుగా మాకు చాలా గర్వకారణంగా ఉంది అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. భారతరత్న ఇవ్వాలని చెప్పి మేమందరం కూడా బీసీలు ఇవాళ ఎదురుకున్నాం అంటే కారణం అంతా నందమూరి తారక రామారావు. మళ్ళీ అటువంటి ఆయనకి భారతరత్న ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతూ, కామ్రేడ్ అలుగు చిత్తరంజన్ 26వ వర్ధంతి కార్యక్రమం భీమవరం మెంటేవారి తోటలోని పుచ్చలపల్లి సుందరయ్య భవనం వద్ద జరిగింది. ముందుగా చిత్తరంజన్ చిత్రపటానికి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జేఎన్వి గోపాలన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామ్రేడ్ అలుగు చిత్తరంజన్ సిపిఎం టౌన్ కార్యదర్శిగా, జిల్లా నాయకుడిగా అనేక సేవలు అందించారని తెలిపారు. చిత్తరంజన్ గతంలో యువజన సంఘం నాయకులుగా, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులుగా పనిచేశారని, కూలీల సమస్యలపై అనేక పోరాటాలు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి బి వాసుదేవరావు, నాయకులు ఎం ఆంజనేయులు, క్రాంతిబాబు, లత, రత్నకుమారి, రఫీ తదితరులు పాల్గొన్నారు. కామ్రేడ్ అలుగు చిత్తరంజన్ గారి 26వ వర్ధంతి. కామ్రేడ్ అలుగు చిత్తరంజన్ గారు సిపిఎం పార్టీ తరఫున ఆచంట్ ఎమ్మెల్యేగా 1985 నుండి 89 వరకు శాసనసభ్యులుగా పనిచేశారు. విద్యార్థి, వ్యవసాయ కార్మిక ఉద్యమాల్లో వ్యవసాయ కూలీలకి కూల్ రేట్లు అమలు కోసం అనేక ఉద్యమాలు, పోరాటాలు కూడా ఆయన నిర్వహించారు. ఇటువంటి చురుకైనటువంటి కార్యకర్తని
85లో ఆయన్ని ఆచండ అసెంబ్లీకి అభ్యర్థిగా పెట్టడం, ఘన విజయం సాధించడం కూడా అది జరిగింది. ఆయన ఎమ్మెల్యేగా 5 ఏళ్ల పాటు కూడా అత్యంత నీతి నిజాయితీలతోటి నిరాడంబరంగా ప్రజలకు అంకితభావంతో సేవలు, విశేషమైన సేవలు అందించారు. 86లో మన గోదావరికి వరదలు వచ్చినప్పుడు గోదావరి ఒడ్డునే ఈ ఆచండ నియోజకవర్గం కూడా ఉంది. మరి అటువంటి సందర్భం ప్రజలకు అండగా ఉండడం కోసం పూర్తిగా ప్రజలకి మమేకమయ్యి ఆ రోజునైనా విశేషమైనటువంటి సేవల్ని చిత్తరంజన్ గారు అందించారు. అటువంటి విలువైనటువంటి నాయకుడు, కార్యకర్త అకాలంగా ఆయన మరణించడం అన్నది జరిగింది. అకాల మరణం అటు పేద ప్రజానీకానికి కానీ, కమ్యూనిస్ట్ పార్టీకి కానీ తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించింది. ఆ తర్వాత శాసనసభ్యత్వం పూర్తయిన తర్వాత కూడా ఆయన భీమవరం పట్టణం సిపిఎం పార్టీ కార్యదర్శిగా ఇక్కడ పనిచేశారు. ఆ పనిచేసిన టైంలో కూడా పట్టణంలో నివాస ప్రాంతాల్లో ప్రజల స్థానిక సమస్యల మీద, ముఖ్యంగా ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు, తాగునీరు, ఇటువంటి సమస్యల మీద కూడా చిత్తరంజన్ గారు మంచి కృషి చేశారు. ఇటువంటి నాయకుడు ఈ రోజున పార్టీలో లేకుండా అకాల మరణం చెందడం కూడా అది నష్టం కలిగించింది. ఈ రోజున రాజకీయాల్లో విపరీతమైన మార్పులు వచ్చినాయి. ఎవరు కూడా శాశ్వతంగా ఒక పార్టీలో ఉండే పరిస్థితి లేదు. అలాగే రాజకీయాలు కూడా వ్యాపారంగా మారే పరిస్థితి ఉంది. కానీ చిత్తరంజన్ గారి నుంచి ఆ రాజకీయ నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ నేర్చుకోవాల్సింది అత్యంత నిరాడంబరత, అలాగే చిత్తశుద్ధి, అలాగే ఆశయానికి అంకితమై పనిచేసినటువంటి త్యాగగుణం చిత్తరంజన్ గారిలో ఉంది. చిత్తరంజన్ గారు లేపడం అన్నది తీవ్రమైన లోటుగా భావిస్తూ చిత్తరంజన్ గారు ఆశయాల్ని మేమందరం కూడా కొనసాగిస్తామని ఈ సందర్భంగా చిత్తరంజన్ గారికి ఘనంగా నివాళులర్పిస్తూ బుర్రకథ చెప్పడంలో ప్రసిద్ధి చెందిన కళాకారుడు కుమ్మరి మాస్టారు దార అప్పలనారాయణ అని, జానపద బ్రహ్మ అని పేరు పొందిన తెలుగు సినిమా దర్శకులు, నిర్మాత బి విఠలాచార్య అని పలువురు కళాకారులు అన్నారు. భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భారతీయ చలనచిత్ర దర్శకులు విఠలాచార్య, కుమ్మరి మాస్టారు వర్ధంతి, ఎన్టీఆర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. కళారంజని నాటక పరిషత్ అధ్యక్షులు జవ్వాది శ్రీనివాస్, ప్రజా నాట్య మండలి సభ్యులు ఎం సీతారాం ప్రసాద్, ఎస్కే చాన్ బాషా మాట్లాడుతూ బుర్రకథ పితామహుడు కుమ్మరి మాస్టర్ దేశవ్యాప్తంగా అనేక బుర్రకథలు చెప్పారని, యావత్ భారతంలో బుర్రకథ కళకు జీవం పోసారని అన్నారు. తిమ్మిని బమ్మిని చేసి ఇంద్రజాల మహిమగా జానపద చిత్రాలకు ఆజ్యం పోసిన మహాదర్శకులు విఠలాచార్య అని అన్నారు. ఇటువంటి మహనీయులు యుగాంతం వరకు చిరస్మరణీయులని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి, న్యాయవాది ఉండపల్లి రమేష్ నాయుడు, లయన్స్ క్లబ్ పట్టణ ఉపాధ్యక్షులు నరహర్సరి కృష్ణ మాట్లాడుతూ మహనీయులు స్మరించుకోవడం మనందరి బాధ్యత అని, ఆనాటి మహనీయుల చరిత్రలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో పి అమూల్యరావు, పి రాసాబాబు తదితరులు పాల్గొన్నారు. ఎవరు జన్మ కార్యక్రమాలు జరిగినా, ఎవరికి వర్ధంతులు జరిగినా తప్పకుండా ఈ కళామతలు, ఈ కళాకారులు అందరి యొక్క కార్యక్రమాలు భీమవరంలో జరిగితే విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సర్వరం ప్రతాప్ రెడ్డి గారి యొక్క జన్మదినమైన, మహానటుడు ఎన్టీ రామారావు గారి యొక్క ఆ జన్మదినమైన, ఇక్కడ లేకపోతే కుమ్మరి మాస్టర్ అయినా, అలాగే ప్రజలను ఆనంద డోలికల్లో ఆనాడు ప్రజలు చందమామ, బాలమిత్ర ఆ కథలు ఎక్కువ చదువుతూ ఉండరు. అందులో కథలన్నీ ప్రత్యక్షంగా కళ్ళకు కనపడేటట్లు తీసిన మహానుభావుడు జానపద బ్రహ్మ విఠలాచార్య గారు. వీరందరినీ గౌరవించడం మన విధిగా భావించి ఆ రోజు ఆనందాలతో ఎవరైతే వాళ్ళాడరు ఒక్కసారి గుర్తు చేసుకుని ఈ కార్యక్రమాలను కూడా శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జరగడం భీమవరానికి గర్వకారణమని తెలియజేస్తున్నారు. బ్రహ్మ విఠలాచార్య గారి వర్ధంతి సందర్భంగా విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆయన నివాళులర్పిస్తూ ఆయన చేసినటువంటి సినిమాలు బంధుకోడు, అదేవిధంగా జగన్మోహిని, అలాంటి ఎన్నో మాత్రమే సినిమాలు చెప్పడం కూడా కథలు వదలని ఎన్టీ రామారావు తోటి ఎన్నో జానపద చిత్రాలు తీసి, అదేవిధంగా చిన్నపిల్లలకి సంతోషించే విధంగా జగన్మోహన్ లాంటి సినిమాలు తీసినటువంటి మహాతర వ్యక్తి. తక్కువ బడ్జెట్ తోటి తక్కువ సమయంలో ఏ విధంగా సినిమా తీయాలనేటువంటి విధానంలో ఉన్నటువంటి వ్యక్తి బి విఠలాచార్య గారు. ఎన్టీ రామారావు గారికి అత్యంత ఇష్టమైన వ్యక్తి బి విఠలాచార్య గారు. మరి అటువంటి మహానుభావుడు వర్ధంతి సందర్భంగా ఆయన నివాళులర్పిస్తూ, అదేవిధంగా ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా ఆయన కూడా నివాళులర్పిస్తారు. ప్రముఖుల జన్మదినాలు, వర్ధంతులు వాళ్ళ మన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా వాళ్ళ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మన భీమవరంలో జరగడం కూడా ఎంతో ఆనందదాయకం. అయితే ఇవాళ ఎన్టీ రామారావు గారి గురించి చెప్పుకోవాలంటే
ఇవాళ ఒక 5-10 సంవత్సరాల తర్వాత నుంచి ఇక భవిష్యత్తులో పుట్టబోయే పిల్లలందరూ కూడా రేపు రాముడు దేవుడు కృష్ణుడు ఎవరంటే రామారావు గారి వంశుడికి ఈయనే రాముడు ఈయనే కృష్ణుడు అంటే నమ్మేసే పరిస్థితి ఉంది. మరి అటువంటి గొప్ప అని కష్టపడి చేసిన పాత అంచేత మరి అటువంటి సినిమాలు మంచి సినిమాలు చూసిన అందరికీ కూడా ధన్యవాదాలు. బరకత్ అంటే అమోఘమైనటువంటిది ఇప్పటికే మన పెద్దలు చెప్పుకుంటూ ఉంటారు. అలాగే విఠలాచార్య అంటే మరి ఎంత గొప్పగా జంతువులతోటి దెయ్యాలతోటి మరి ఎంత గొప్పగా తీసేరు అనేటువంటిది మన అందరికీ తెలుసున్నటువంటి విషయం. మరి ఈ శ్రీ విజ్ఞాన వేదిక రంగసాయి గారి ద్వారా ఇటువంటి గుర్తు చేసినందుకు కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాను. ప్రఖ్యాత సినీ నటుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారి జయంతి, అలాగే రంగస్థల నటులు ఆయన కూడా విశ్వవిఖ్యాత నట సార్వభౌముడే ఆచంట వెంకటరత్న నాయుడు గారి జయంతి, అలాగే బుర్రకథ పితామహుడు కుమ్మరి మాస్టర్ గారి వర్ధంతి, అలాగే జానపద బ్రహ్మ విఠలాచార్య గారి వర్ధంతి కూడా విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరంలో జరుపుకోవటం చాలా ఆనందదాయకంగా ఉంది. విఠలాచార్య గురించి చెప్పాలంటే ఎవరన్నా మనం చిన్న చిన్న సెట్టింగ్స్ వేసుకుంటే విఠలాచార్య సెట్టింగ్ వేసేవంటరా అనేవారు. ఆ విధంగా ఆయన కప్పు ఉంటే కప్ప చేత, పిల్లి ఉంటే పిల్లి చేత కూడా యాక్షన్ చేయించిన వ్యక్తి మన విఠలాచార్య. అలాగే బుర్రకథకి ఒక ప్రత్యేకమైన వరవడి తీసుకొచ్చిన వ్యక్తి మన కుమ్మరి మాస్టర్ గారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షులు మంతెన రామరాజు ఆధ్వర్యంలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు. నందమూరి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు రొట్టెలు పంపిణీ. ఆకలి రహిత ప్రపంచం సాధన దిశగా మల్బార్ గోల్డ్ హంగర్ ఫ్రీ వరల్డ్ ప్రోగ్రాం ప్రారంభం. కాళ్ల మండలం పెదమీరంలో పల్లాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా అఖండ అన్న సమారాధన. అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే శివరామరాజు. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలో ఫోకస్ కళా సంస్థ ఆధ్వర్యంలో సురభి నాటకోత్సవాలు ప్రారంభం. ఇవే వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.